భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఒకసారి ఎస్ఐ భార్య అలాగే కానిస్టేబుల్ వసంతతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ మీద. నేను కాపాడుతున్నా ఆయన, నీ చట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయన. నీ క్యారెక్టర్ 10 మంది పెరిగేదని అసలు ఎవరు అడిగినా ఎవరు నచ్చితే వాళ్ళు నిన్ను. అవునా? అవును, ఎవరైనా అట్లనే వచ్చింది. అట్లా చేయాలనుకుంటే నవ్వితే నవ్విరు కానీ నువ్వు అంటే అంత చేయాలనుకుంటే ఏంటి ధైర్యం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను ఎవరు చంపాలనుకుంటలే, నేను ఎవరు చంపాలనుకుంటలే. అదే మరి చెప్పింది చావు 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 మాట్లాడతావా ఏంటది మాట్లాడతావా? ఏంటిది? నాకు ప్రూఫ్స్ పంపించింది, నాకు ప్రూఫ్స్ అనేవి పంపించింది. నేను ప్రూఫ్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు. మరి ఎట్లా ఏం మాట్లాడతావో మాట్లాడు. నువ్వేం చేసుకుంటా, నేను కూడా సిటీ ఆఫీసర్ సిటీ ఆఫీసర్ ఏదైనా కూర్చుంటా. మాట్లాడదు కానీ ఏం మాట్లాడద్దు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మామూలుగా చెప్దాం అనుకుంటే నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా, నీ ఇష్టం మాట్లాడాలనుకుంటే నీ ఇష్టం. ఎవరు నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం ఉన్నట్టు నువ్వు డిమాండ్ చేసిన 10 మందితో ఖరాబ్ చేసిండు, నన్ను ఖరాబ్ చేసిండు. అలవాటే నీకు ఈయన కాదు, నీకు ఇంకెంత మందిలో నీకు అలవాటు. నాకు ఒక్కడే నాకు ఇంకొకటి అడగకు. ఇంకోటి పట్టుకోలేదు నువ్వు. నా అల్లుడే దొరికినాడే నీకు. నీకు మస్తు మంది ఉంటారు రోడ్ల కొంటే, ఎంతమంది పోతే అంతమంది రోడ్లు ఉంటుండలేదు. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు. నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి. నువ్వు తెలియడానికి నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకునే దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేను కదా దాన్ని, నేను ఏమంటలేను కదా. నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎగేసుకొని పోయి అనలేదేంటి? నామగుండ ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ వేసుకుంటే ఏడ చెల్తుంది. ఇవన్నీ చెల్లవు. నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు? నా మొగుడు ఎన్నోడు నీకు? నా మొగుడు ఎన్నోడు నీకు? 4 రోజులు ఈడు కూడా పోరొస్తాడు నీకు. 4 రోజులు అయితే ఈడు కూడా పోరొస్తాడు. వద్దు, వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు నీ బతుకుతాం. మా దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. చస్తే అందరం చేద్దాం అంతే. సరే, నువ్వు ఇవన్నీ రావద్దు. నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు. వదిలిపెట్టు, మర్యాదగా నా మొగుడిని వదిలిపెట్టు. నువ్వు నీకు ఎక్కడిది అధికారం నా మొగుడిని ఇంటేసుకొచ్చుకునేది? నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది జరగదు. ఏం చేస్తావు? లజ్జ సిగ్గు లేదు కొంచెమన్నా? ఊరంతా పుకార్లు వేసింది, ఊరంతా పుకార్లు వేసుకున్నావు. లజ్జ సిగ్గు లేదు నీ ఊర్లో? 10 మంది నీకు ఎందుకే? నా మూడు 10 మంది ఇంకో 10 మంది ఒకసారి నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతానే? ఊరంతా పుకార్లు వేస్తే, నా చుట్టాల పుకార్లు వేస్తే, నా అత్తమ్మ చుట్టాలు అపో నీకు అందరు ఉన్నారా అమ్మా? నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా వస్తా నీ దగ్గరికి అసలు? వాళ్ళ దగ్గరనే ఉంటా. వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళ కాదు నీకు పెళ్ళైనాక ఎట్లా వస్తావు నువ్వు? నేను వదలను అంటున్నావు. పెళ్ళైనాక ఎట్లా వస్తావు? పెళ్ళైనాక ఎట్లా వస్తావు? నాకు భార్య ఉన్నాక ఎట్లా వస్తావు? నా కాలేదా? నన్ను చేసుకోలేదా? ఎవరు చేసుకున్నావు? నువ్వే వచ్చినావు ఆ దగ్గరికి. నువ్వే వచ్చినావు. ఆయన అట్లాంటి వాడు నానే కాదు. నువ్వే వచ్చినావు చెప్పిండు. నువ్వే వచ్చినావు, నువ్వే చెప్పినావు కాబట్టి నన్ను తీసుకొచ్చింది కదా నీ దగ్గరికి. ఏంటి? నేను వచ్చినా కాబట్టి నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది కదా. నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, ఆయన చెప్పేది ఒక రకంగా. నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఇట్లా చెప్పట్లేదు. నువ్వే వచ్చినావంట, నువ్వే గెలికినావంట చెప్తాను. సరే రమ్మని చెప్పు మరి. రండి రండి రమ్మని చెప్పు. ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది? నీకేమైనా తెలివి ఉందా? ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు. ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు? లీగల్ గా ఎట్లా చెల్తుంది? అది నువ్వు చేసుకుందంట. ఎట్లా చెల్తుంది? టీవీలలో చూస్తలేవే? మాట్లాడినావు కదా, మాట్లాడు. నేను కాపాడు
ఎక్సైజ్ కానిస్టేబుల్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఎఫ్ఐఆర్ను ఆయన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఎస్ఐ భార్య కానిస్టేబుల్ వసంత కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఆ భార్య. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ టీవీని ఆశ్రయించింది. ఎస్ఐ భార్య కానిస్టేబుల్ మోజులో పడి తనను ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడంటూ ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. పద్ధతి మార్చుకోమంటూ తన భర్తతో ఎస్ఐ భార్య మాట్లాడిన వీడియో కాల్ కూడా ఒకసారి విందాం. హలో, నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? నేను చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేసుకున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు, నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు నువ్వేం వర్క్, నీవేంటి అసలు నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు, మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరిదో ఒక అమ్మాయి ఎవరు ఏంది? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. మరి నీకు తెలిసి కాదు. ఏంది అసలు ఇది ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లనో జరిగింది ఇక జరిగింది అయిపోయింది. ఎట్లా ఊరుకుంటాం? ఎట్లయితుంది ఇది? ఎట్లయితుంది? అయ్యేదే ఉంటది ఇంకా ఏంటి? ఏం లేదు. హలో, నువ్వు గోపలాపల్లిలో ఉన్నావా? నేను చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడ మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన ఆ దగ్గర పిలువామని. మాట్లాడు. హలో, ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? పేరు ఎందుకు లేదు కానీ అవంతా అంటే ఏం సంబంధం? పేరు కాదు. ఏం సంబంధం? వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైంది? చాలా అవుతుంది. అంటే ఎన్నేళ్ళు? 2 years. 2 years అంటే ఎక్కడ? అవన్నీ మీకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవంతా వద్దు కానీ. ఏం విషయాలు తెలుసు నాకు? నాకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు? మీకు అన్ని విషయాలు చెప్పిందట కదా. ఏం చెప్పింది ఆయన? ఏంది అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఏంది అసలు మీది? పాప ఉంది, మ్యారేజ్ చేసుకున్నాను చెప్పిందట కదా. ఏం చెప్పిండు? పాప ఉన్నది. ఎక్కడ నీ ఏరియా ఎక్కడ చెప్పు, నువ్వేంటి చెప్పు అసలుకి. ఏంది అసలు నువ్వేం వర్క్, నీవేంటి అసలు నీ చక్కదనం ఏం చెప్పు నాకు అసలుకి. నాకేం తెలుసు, మ్యారేజ్ అయిందన్న విషయం తెలుసు. ఎవరితో? ఎవరో ఒక అమ్మాయితో మ్యారేజ్ అయిందన్న విషయం అయితే తెలుసు. ఎవరిదో ఒక అమ్మాయి ఎవరు ఏంది? ఆయనకి ఇంతమందికి మ్యారేజ్ అనే విషయం తెలుసు. ఇవన్నీ ఇంటర్గేట్ విషయంగా వాళ్ళు వస్తారు లేదు కానీ మీరు ఉన్నారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మీరే అని చెప్పినండే నాకు. నల్లగొండలో ఎస్ఐ రాసలి